హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మిల్లీ మేకర్ కర్రీ చేస్తున్నాను. మిల్లీ మేకర్ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో వెరైటీగా చేస్తున్నాను. ఈ వెరైటీ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చికెన్ కూర కన్నా ఎక్కువ బాగుంటుంది ఈ కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేస్తానో చూడండి. ఒక 2 గిన్నెలు నూనె పోసుకోండి. తాలింపుకి మిల్లీ మేకర్లో ఒక 4 గుడ్లు తీసుకున్నాను. అది కూర ఎలా చేయాలో చూపిస్తాను. జీలకర్ర, 4 లవంగాయలు, దాల్చిన చెక్క వేసేసి అది కొద్దిగా వేగంగానే మనం ఉల్లిపాయ పచ్చడిగా వేసుకున్నాం. ఉల్లిపాయ ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2-3 పచ్చిమిరకాయలు తీసుకుంటే ఘాటుకి సరిపోతాయి. అవి కొద్దిగా దూరగా వేగగానే మన ఉల్లిపాయ పచ్చడికాయ కూడా వేసేసుకోవటమే. వేసేసుకొని అది మగ్గటాకి మనం ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది. కొద్దిగా 1 స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా నూరేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పసుపు ఉప్పు వేసిన తర్వాత అల్లం ముక్క కూడా వేసేసుకుందాం. కొద్దిగా ఉల్లిపాయ అనేది మెత్తపడిద్ది. అలా ఉప్పు పసుపు వేసిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుంటే అది పచ్చివాసన పోయేదాకా మనం అలా గడ్డితో తిప్పుతూ ఉండాలి. మనం మిల్లి మేకర్లో వేడి నీళ్ళల్లో వేసి అవి బాగా మామూలు తర్వాత వేడి నీళ్ళన్నీ వంచేసేసి అవి కొద్దిగా ఉడికిన తర్వాత ఆ వేడి నీళ్ళు వంచేసేసి చల్లటి నీళ్ళు పోసుకొని వాటిని గట్టిగా పిండాలి. వాటిలో ఉన్న రసం అనేది వస్తుంది. ఆ రసాన్ని పిండేసేసి మనం మామూలుగా కూరలో వేసేసుకోవటమే. బాగా గట్టిగా పిండేసుకుంటే దాంట్లో ఉన్నది పోయిద్ది. అదంతా తీసేసుకొని మనం శుభ్రంగా దాంట్లో వేసేసుకోవటమే. ఉల్లిపాయ పచ్చడికాయ అన్నీ మగ్గినాయి, పచ్చివాసన కూడా పోయింది. ఉప్పు వేసుకొని మనం కాసేపు మగ్గబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అన్నీ పడతాయి మిల్లీ మేకర్కి. ఇలా మగ్గబెట్టేసేసి మూత పెట్టుకుందాం. వీటికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. ఏమేం కావాలో చూపిస్తా. ఈ లోపు సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టేసుకోండి. ఇప్పుడు మన మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ధనియాలు 1 స్పూన్ వేసుకోండి. కొద్దిగా ధనియాలు, 2 టమాటాలు కూడా కోసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా జీలకర్ర, అది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. 2 యాలక్కాయలు, 2-3 లవంగాయలు, చెక్క మొక్క వేసుకోండి. ఆ చెక్క, వేరుశెనగ గుళ్ళు 1 స్పూను, నువ్వులు 1 స్పూను. సుమారుగా నేను వేస్తున్నాను చేత్తో. మీరు 1 స్పూన్ వేసేసుకోండి, సరిపోద్ది. అవి వేసేసి ఒక 2 ఎండుమిరకాయలు కూడా వేసుకోండి. వేసి మనం మిక్సీ పట్టుకుందాం. దోరగా పట్టుకుంటే చక్కబద్దగా ఉంటుంది. అలా పట్టేసుకున్న తర్వాత మనం 2 టమాటాలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు, కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. అది బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఈలోపు కూర కూడా చూసాం కదా, బాగా మగ్గిపోయింది. ఈ కూరలో మనం మిల్లీ మేకర్ కూర ఉడుకుతుంది కదా, అందులో ఈ పేస్ట్ వేసేసుకోవాలి. అలాగా ఆ పేస్ట్ వేసేసుకొని బాగా అటు ఇటు తిప్పాలి. అటు ఇటు తిప్పేసి మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా ఇందులో పోసుకొని ఉడకనివ్వాలి. మిక్సీ జార్ కడిగేసేసి
ఆ వాటర్ దాంట్లో ఉన్న కొద్దిగా పేస్ట్ అంతా వాటర్ ద్వారా అంతా మనకు క్లీన్ అయ్యి కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకు అది వేస్ట్గా పోనీకోకుండా వాటర్ పోసుకుంటే అలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ పోసుకోండి. గ్లాసున్నర పోసుకోండి. అప్పుడు మనకి చిక్కదనం వస్తుంది. కూర ఉడికి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి వేసుకోండి. మనం 2 ఎండుమిరగాయలు వేసుకున్నాం కాబట్టి తక్కువ తినే వాళ్ళకైతే సరిపోద్ది. కొద్ది కారం అవి ఎక్కువ తినే వాళ్ళకైతే చాలదు. నేను కొద్ది కారం కొద్ది ఉప్పు కారం వేసుకుంటున్నా ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇది కొద్దిగా చిక్కబడాలి. మన వాటర్ పోసుకొని చూపిస్తాను. కారం వేసుకోండి ఈలోపు. ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఇది వాటర్ పోసి కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. కూరకి మనకి బాగా ఉడకాలి. కూర ఉడికి చిక్కదనం వస్తుంది. లాస్ట్లో చూపిస్తాను. ఒక స్పూన్ ఏమో కారం వేసుకున్నాను. 1 స్పూనున్నర ఏమో మసాలా కారం కూడా ఉంటే వేసేసుకోండి. ఘాటు కరెక్ట్గా సరిపోద్ది. మీకు కారం ఆ ఎండుమిరగాయలతోనే సరిపెట్టుకుందాం అనుకుంటే వేసుకోమాకండి. కారం కావాలనుకుంటే వేసుకోండి. ఇప్పుడు అలా గుజ్జుగా ఉంది కాబట్టి ఇంకా గుజ్జు అవ్వాలి. చిక్కబడిన తర్వాత చూపిస్తాను. ఒక 5-6 నిమిషాలు మనం స్టవ్ మీద మూత పెట్టేసుకొని డాక్ మీద మనం ఉడకనివ్వాలి. ఇది బాగా చిక్కదనం వచ్చి మనకి నూనె అనేది తేలిద్ది. మధ్యలో చూపిస్తాను మీకు. ఇంకా ఉడకాలి బాగా. ఇప్పుడు 4 గుడ్లు ఉడకబెట్టుకున్నాను. ఈ కూరలో వేస్తాను. విడిగా ఉప్పు కారం కలిపి నూనెలో వేపాలి. అవి బాగా ఉడకబెట్టుకొని ఆ పెంకులు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు కారం వేసేసుకుంటే మనకు ఆ ఉప్పు కారం అనేది కొద్ది గుడ్డుకి ఘాటు పెట్టుకోండి. ఆ ఘాటు పెట్టుకుంటే మనకి ఆ ఉప్పు కారం అనేది ఆ గుడ్డు లోపలికి వెళ్ళి కరెక్ట్గా మన కూరలో కూడా సరిపోద్ది. కూరలో మనకి ఇంకా వేరే అవసరం లేదు. ఈ గుడ్డుకు కూడా కారం ఉప్పు పట్టిద్ది. అది కొద్దిగా ఆగరిచ్చిన తర్వాత మనం గుడ్లు వేసేసుకుందాం. ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన అనేది వస్తుంది. అది కొద్దిగా పోనివ్వాలి. పోయిన తర్వాత మనం ఎప్పుడు గుడ్లు వేసేసుకున్నాం. ఆ గుడ్లు కొద్దిగా దోరగా ఏగితే చాలు. కాసేపు మూత పెట్టుకుందాం. ఉడికిపోద్ది గుడ్డు అనేది. ఎందుకంటే అలా వదిలేస్తే మనకి కొద్దిగా అది ఏగిపోయి టిప్ అంటాయి. అందుకే మూత పెట్టుకుందాం. అది అలా ఏగుతూ ఉంటుంది గుడ్డు. ఇది చిక్కపడిందో లేదో చూసుకుంటా ఉండాలి. దీనికి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని చూసిన తర్వాత అది ఏగిపోద్ది గుడ్డు. ఇప్పుడు మనకు ఆ కూర కొద్దిగా దగ్గరకు వస్తుంది కాబట్టి ఏగిపోయినాయి. తీసేసి ఒక్కొక్కటి ఆ కూర గుజ్జులో వేసేసుకోవటం. ఒక్కొక్కటి అలా వేసేసుకొని గుడ్డు వేసిన తర్వాత బాగా చిక్కబడిద్ది. అప్పుడు చూపిస్తాను. దగ్గరికి వచ్చిన తర్వాత బాగా చిక్కబడి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఉప్పు కారం ఉంది కాబట్టి కొద్దిగా మనం వాటర్ పోసుకొని ఆ ఉప్పు కారం ఉన్న దాన్ని కూడా మన కూరలో వేసేసుకోండి. వేస్ట్గా బాగానేకోకుండా అలా మూత పెట్టి బాగా అటు ఇటు తిప్పేసి ఇప్పుడు వీటికున్న మసాలాలు అన్నీ కలిపి మనకి గుడ్డుకి కలుస్తాయి. కూరలో ఉన్న గుజ్జు అంతా గుడ్లో కలిసిపోద్ది. చూడండి, చూపిస్తాను. మనం 5-6 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5-6 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తా మీకు. చూసారా? ఇంకంతే ఫ్రెండ్స్. నూనె అనేది తేలింది చూసారు కదా. అలా చిక్కదనం వస్తే చాలు. మనకు అన్నం గ్రేవీగా కలుస్తుంది. చక్కగా గ్రేవీ వస్తుంది దగ్గరికి. మనం ఎంత అన్నంలోనైనా అన్నం కూర కలిసిద్ది. అలా గ్రేవీగా వస్తే చాలు. ఇప్పుడు మనం తీసేసి ఒక గిన్నెలో పెట్టి చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్,
చాలా సూపర్గా ఉంటుంది ఈ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేశానో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి. ఈ వీడియో ఎప్పుడు దాకా చూస్తున్నా మీరందరూ నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా, ఇలా చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం రేపు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకే, బాయ్, ఉంటా ఫ్రెండ్స్.